ప్రభు బల్ల తీసుకునేటప్పుడు మీరు ఒక ఫోటో చూసింటారు, ఎప్పుడు చిన్నప్పటికి వెళ్ళి ఇప్పటి వరకు ఏదైనా ఒక ఫోటో చూసింటారు. ఆ ఫోటో ఎలా ఉంటుంది? రాజు కూర్చుంటాడు, రాజు బల్ల చుట్టూ శిష్యులు కూర్చుంటారు. అంటే ప్రభు బల్ల వాళ్ళు పాలు పొందేటప్పుడు రాజుతో పాటు వాళ్ళు కూర్చుంటారు. రాజు ఎక్కడైతే కూర్చున్నాడో రాజుతో పాటు కూర్చొని ఆ ప్రభు బల్లలో వాళ్ళు పాల్గొంటున్నారు. అంటే మనం అంతా ప్రభు బల్లలో తీసుకునేటప్పుడు మనం ఎవరితో పాటు కూర్చుంటున్నాం? అర్థమవుతుందా? ఆత్మీయ కోణం. రాజుతో పాటు కూర్చుంటాం. రాజు తిన్నాక ఎవరైనా తినొచ్చు, కానీ రాజుతో పాటు కూర్చోవడం తినడం అనేది అది గొప్ప విషయం. కనుక ప్రభు బల్ల అనేది అది సాధారణం కాదు. ప్రభు బల్ల తీసుకునేటప్పుడు ఆయన వేరుగా ఉండి మనం తీసుకోవట్లే, దేవునికి వేరుగా ఉండి మనం దాన్ని భుజించట్లే. ఆయనతో పాటు కూర్చొని మనం తింటున్నాము. ఆయనతో పాటు కూర్చొని ఆయన బల్లలో మనము పాల్గొంటామున్నాం. కనుక అది దేనికి సాదృశ్యం ఉంది? రాజు యొక్క బల్లకి సాదృశ్యం ఉంది.